నమస్కారం, సుఖీభావ్కు స్వాగతం. ఈ రోజు సుఖీభావ్లో మోకాళ్లలో నొప్పి ఆర్థరైటిసేనా, పిల్లల్లో ఆయాసం, ఊపిరితిత్తుల సమస్య, గుండె జబ్బ, పరిమళం చాటున ప్రమాదం, ఎసిడిటీని నిర్లక్ష్యం చేస్తే క్యాన్సర్ ముప్పు, ఇంకా హెల్త్ టిప్. కొద్ది దూరం నడవగానే కాళ్ళు లాగేస్తున్నప్పుడు, కూర్చుని లేవడం కష్టంగా మారినప్పుడు, సునాయాసంగా మెట్లెక్కలేకపోతున్నప్పుడు మనసులో ఆర్థరైటిస్ గురించిన ఆందోళన మొదలవుతుంటుంది. అప్పుడే మోకాళ్ళ నొప్పులు వచ్చేసాయా అని మదన పడుతుంటారు. కానీ నిజానికి ప్రతి మోకాళ్ళ నొప్పికి ఆర్థరైటిస్ ఒక్కటే కారణం కాకపోవచ్చు. రక్తంలో యూరిక్ యాసిడ్ పెరగడం, లిగమెంట్ గాయాలు, కార్ట్లేజ్ సమస్యల కారణంగా కూడా మోకాళ్ళ నొప్పి రావచ్చునని చెబుతారు నిపుణులు. మోకాళ్ళ నొప్పి వెనుక దాగిన కారణాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. నడుస్తున్నప్పుడు, మెట్లు ఎక్కుతున్నప్పుడు మోకాల్లో ఏ కాస్త అసౌకర్యంగా, నొప్పిగా అనిపించినా చాలు, నాకప్పుడే ఆర్థరైటిస్ వచ్చేసిందా అని మనసులో భయం మొదలవుతుంటుంది. నిజానికి మోకాలు నొప్పి అనగానే అది కేవలం ఎముకలు అరిగిపోవటం వల్ల వచ్చే ఆర్థరైటిస్ మాత్రమే అనుకోవటం అతి పెద్ద పొరపాటు. మన శరీరంలో ఒక మెకానికల్ ఇంజిన్లా పనిచేసే మోకాలు కేవలం 2 ఎముకల కలయిక మాత్రమే కాదు. ఫీమర్ అనే తొడ ఎముక, టిబియా అనే మరో ఎముక, పటెల్లా అనే మోకాలు చెప్పులతో పాటు వీటిని పట్టి ఉంచే లిగమెంట్లు, కుషన్లా పనిచేసే మెనిస్కస్ కార్టిలేజ్, సైనోవియల్ ఫ్లూయిడ్ కలిసిన ఒక అద్భుతమైన నిర్మాణం. మోకాల్లో చిన్న నరం నలిగినా, లెగమెంటు సాగినా లేదా కార్టిలేజ్ దెబ్బతిన్నా తీవ్రమైన నొప్పి పుడుతుంది. యువకుల్లో, క్రీడాకారుల్లో వచ్చే మోకాలి నొప్పులకు ఆర్థరైటిస్ కాక ఏసీఎల్, ఎంసీఎల్ లిగమెంటు గాయాలు, మెనిస్కస్ టియర్స్, టెండినైటిస్ లేదా బుర్సిటిస్ వంటి సమస్యలే కారణంగా ఉంటాయి. కాబట్టి ప్రతి మోకాలు నొప్పి ఆర్థరైటిస్ కాదని చెబుతారు డాక్టర్లు. అన్ని మోకాళ్ళ నొప్పులు ఆర్థరైటిస్ కాదండి. జాయింట్ మూవ్మెంట్ రెస్ట్రిక్ట్ అవుతే దాన్ని మనం ఆర్థరైటిస్ అంటాం. మనం కామన్గా చూసేవి, రెగ్యులర్గా చూసేవి ఆస్టియో ఆర్థరైటిస్, రుమటాయిడ్ ఆర్థరైటిస్. ఆస్టియో ఆర్థరైటిస్ అనేది వయసుతో వచ్చేవి. డీజనరేటివ్ ఆర్థరైటిస్ వయసు పెరుగుతున్న కొద్దీ ఆ జాయింట్ అనేది నేరో అయిపోయి, మూవ్మెంట్స్ అనేది రెస్ట్రిక్ట్ అయిపోయి వస్తూ ఉంటాయి. రెండో ఆర్థరైటిస్ ఏంటంటే రుమటాయిడ్ ఆర్థరైటిస్. ఇది చాలా రిలేటెడ్, కొద్దిగా యంగ్ పేషెంట్స్కి వస్తుంటుంది. యూజువల్గా ఫీమేల్స్కి ఎక్కువగా వస్తుంటుంది. ఈ రుమటాయిడ్ ఆర్థరైటిస్ అనేది యూజువల్గా మల్టిపుల్ జాయింట్స్ ఇన్వాల్వ్ అవుతుంది, సింగిల్ జాయింట్ కంటే కూడాను. ఒక రెస్ట్ తర్వాత వచ్చే నొప్పి ఆస్టియో ఆర్థరైటిస్. పొద్దున్న లేవగానే జాయింట్స్ అన్ని ఎక్కడికక్కడ స్టిఫ్గా పట్టేయడం అనేది రుమటాయిడ్ ఆర్థరైటిస్గా మనం ఒక సింపుల్ టర్మ్స్లో అలా మనం డిఫరెన్షియేట్ చేయడానికి వస్తుంది. కొన్నిసార్లు బోన్స్లో వీక్ ఉన్న ఆస్టియోపోరోసిస్ లాంటిది తో కూడా ఆర్థరైటిస్ వస్తుంటుంది. ఒక జాయింట్ పక్కన బర్సాస్ ఉంటాయి, పెసాన్సరైనిస్ బర్సైటిస్ అని, టెండినైటిస్ అని. మళ్ళీ కొద్దిమందికి కాండ్రోమలేసియా అంటాం, అంటే ఎక్కువగా మెట్లు ఎక్కడం దిగడము చేసిన వాళ్ళకి అది ముందు భాగాన కాండ్రోమలేసియా అంటే జాయింట్ ముందు భాగాన వచ్చేది కాండ్రోమలేసియా అంటాము. పెసాన్సరైనిస్ బర్సైటిస్ అనేది జాయింట్ కింద ఉంటుంది, జాయింట్ కింద నొప్పి ఉంటుంది. ఆర్థరైటిస్ యాసెస్ కొద్దిమందికి ముందు లోపల పక్కన ఉంటుంది, వెనక పక్క కూడా రావచ్చు. అది పొజిషన్ బట్టి ఎంతో కొంత ఏ పర్టికులర్ పాయింట్ ఎక్కడ నొప్పి ఉన్న దాన్ని బట్టి ప్రకారం ఎంతో కొంత మనం దాన్ని డిఫరెన్షియేట్ చేయడానికి వస్తుంది. మోకాల్లో నొప్పి ఎక్కడ వస్తుందనే దాన్ని బట్టి కొన్ని రకాల సమస్యల్ని అంచనా వేయచ్చు. మోకాలి ముందు భాగంలో, ముఖ్యంగా కూర్చుని లేచేటప్పుడు లేదా మెట్లు దిగేటప్పుడు నొప్పి ఉంటే అది మోకాలి చిప్ప వెనుక ఉండే కార్టిలేజ్ దెబ్బతినటం వల్ల వచ్చే పటెల్లో ఫీమోరల్ పెయిన్ సిండ్రోమ్ కావచ్చు. మోకాలి లోపలి వైపు లేదా పక్క భాగాల్లో నొప్పి ఉంటే మెనిస్కస్ చెరగటం లేదా వర్కౌట్లలో లిగమెంట్ స్ట్రెయిన్ కావటం కారణంగా ఉంటుంది. అదే మోకాలి వెనుక భాగంలో గుంజుతున్నట్టు నొప్పి ఉంటే బేకర్స్ సీస్ట్ అనే ద్రవంతో కూడిన సంచి ఏర్పడటం లేదా పిక్క కండరాల సమస్య కావచ్చు. అయితే మోకాల్లో నొప్పిని తేలికగా తీసుకోకూడదు. నిర్లక్ష్యం చేస్తే మోకాలు వాచిపోవటం, కాలుపై బరువు మోపలేకపోవటం, నడుస్తున్నప్పుడు మోకాలు లాక్ అయిపోవటం లేదా కదిలించినప్పుడు కటకటమని శబ్దాలు రావటం వంటి ఇబ్బందులు మొదలవుతాయి. మోకాల్లో నొప్పి ఎంతకీ తగ్గనప్పుడు ఆర్థోపెడిక్ వైద్యుడిని సంప్రదించాలి. డిజిటల్ ఎక్స్రే, ఎంఆర్ఐ వంటి పరీక్షల సాయంతో మోకాలి భాగంలోని లిగమెంట్లు, కార్టిలేజ్ స్థితిని ఖచ్చితంగా తెలుసుకోవచ్చు. మోకాళ్ళ నొప్పికి ఫస్ట్ బేస్ లైన్ ఇన్వెస్టిగేషన్ ఒక స్టాండింగ్ ఏపీ అండ్ లేటరల్ వ్యూ, అంటే నిలబడ్డప్పుడు మనం తీసే జాయింట్ లైన్ ఎక్స్రేనే మోకాళ్ళ ఆర్థరైటిస్ ఉందా లేదా అనేది మనం డెఫినెట్గా
నిర్ధారణ చేసుకోవచ్చు. కొద్దిమందికి యంగర్ పేషెంట్స్కి అప్పుడు ఎక్స్రే తీసాము, జాయింట్ పెయిన్ ఉంది, నొప్పి తగ్గట్లేదు, అప్పుడు వాళ్ళకు మనం నెక్స్ట్ స్టేజ్ చేయాల్సిన ఎక్స్రే అంటే ఒక ఎంఆర్ఐ స్కాన్ చేస్తాం. ఎంఆర్ఐ స్కాన్లో ఏం తెలుస్తూ ఉంటుందంటే ఎంఆర్ఐ స్కాన్లో మనకు బోన్తో పాటు చుట్టుపక్కల ఉన్న లిగమెంట్స్ కానీ కార్టిలేజ్ కానీ ఇవన్నీ మనకు క్లియర్గా మనం ఎంఆర్ఐలో విజువలైజ్ చేయడానికి వస్తుంటుంది. వీళ్ళకి కామన్గా ఏం చూస్తుంటామంటే లిగమెంట్ ఇంజురీస్, ఓసారి ఆ ఏసిఎల్ అంటే యాంటీరియర్ క్రూషియేట్ లిగమెంట్ కానీ మెనిస్కల్ బోన్ మధ్యలో మెత్తటి వాషర్ ఉంటుంది, మెనిస్కే అంట, మెనిస్కల్ టేర్ లాంటివి ఉన్నా కూడా నొప్పి వస్తూ ఉంటుంది. ఇంకా అంతకంటే ఇప్పుడు ఇంకా కామన్గా చూసేది ఏంటంటే బోన్ పైన కార్టిలేజ్ ఉంటుంది, కాండల్ డిఫెక్ట్స్ అంటాం, ఆ కార్టిలేజ్ లాస్ ఉన్నది కూడా ఇవన్నీ కూడా మనము ఎక్స్రేలోనే ఎంఆర్ఐలో చెప్పడానికి వస్తుంది. సిటీ స్కాన్ అనేది సపోజ్ మనం ఎక్స్రే తీసాము, వాళ్ళకి అనుకోకుండా ఏదో ఒక బోన్ తినేసిన లెజన్ లాంటిది, ఒక ఆస్టియోలైటిక్ లెజన్ కానీ అలాంటి లెజన్ ఏమైనా కనిపిస్తే దాన్ని ఇంకా ఫర్దర్గా విజువలైజ్ చేయడానికి, బోన్కి సంబంధించిన లెజన్స్ విజువలైజ్ చేయడానికి సిటీ స్కాన్ చేస్తాం. సో సిటీ స్కాన్ అనేది అంత ఎక్కువగా యూజ్ చేయము ఆర్థరైటిస్కి, ఓన్లీ ఎక్స్రే అండ్ ఎంఆర్ఐ. అంటే ఎక్స్రే ఈజ్ యూజువల్ స్టాండర్డ్ బేస్ లైన్ రూటీన్ టెస్ట్. ఎక్స్రేలో కూడా తగ్గట్లేదు, ఇఫ్ ద పేషెంట్ ఈజ్ యంగర్, ఓల్డర్ పేషెంట్స్కి ఎక్స్రేలు కనిపించేది, ఓల్డర్ పెద్దవాళ్ళకి ఎక్స్రేలో ఆర్థరైటిస్ ఉంటే ఇంకా నెక్స్ట్ ఎంఆర్ఐ అవసరం ఉండదు. మోకాల్లో నొప్పి సమస్యగా మారినప్పుడు చాలామంది విశ్రాంతిని ఒక పరిష్కారంగా భావిస్తూ ఉంటారు. అయితే నొప్పి ఉందని కదలకుండా విశ్రాంతి మాత్రమే తీసుకుంటూ కూర్చుంటే మోకాలి చుట్టూ ఉండే కండరాలు క్షీణించిపోతాయి. దీంతో నొప్పి రెట్టింపవుతుంది. మోకాలి నొప్పితో బాధపడేవారు రోజంతా బెడ్ రెస్ట్ తీసుకోవాలని అనుకోవటం అతి పెద్ద అపోహ. తీవ్రమైన వాపు ఉన్నప్పుడు మాత్రమే తాత్కాలిక విశ్రాంతి అవసరం. ఆ తర్వాత క్వాడ్రిసెప్స్, హమ్స్ట్రింగ్ కండరాలను బలోపేతం చేసి తేలికపాటి వ్యాయామాలు చేయటం మేలు. ఈత, నడక వంటివి నొప్పిని తగ్గించటంలో తోడ్పడతాయి. ఇక వైద్య రంగంలో వచ్చిన ఆధునిక చికిత్సలు మోకాలు నొప్పిని తగ్గించటంలో అద్భుతాలే చేస్తున్నాయి. రక్తంలోని ప్లేట్లెట్లను వేరు చేసి మోకాల్లోకి ఎక్కించే పీఆర్పీ థెరపీ, స్టెమ్ సెల్ థెరపీలు, కీలు కదలికను సులువు చేసే హేలురోనిక్ యాసిడ్ ఇంజెక్షన్లు ప్రారంభ దశలో ఉన్న మోకాళ్ళ నొప్పులకు, లెగమెంట్ గాయాలకు మంచి ఉపశమనాన్ని ఇస్తున్నాయి. ఇవి దెబ్బతిన్న కణజాలాన్ని సహజంగా పునరుద్ధరించటానికి ఎంతగానో దోహదపడతాయని చెబుతున్నారు డాక్టర్లు. మోకాళ్ళ మార్పిడి ఎప్పుడు చెప్తూ ఉంటామంటే ఎండ్ ఆఫ్ ద డే వాళ్ళకి మోకాలు నొప్పితో వాళ్ళ లైఫ్ జీవన విధానం మారిపోయింది. అంటే ఇంట్లోంచి సో బయటికి కాలనీలో బయట తిరగలేని పరిస్థితి, ఇంట్లోంచి బాత్రూమ్ కూడా మోకాలు నొప్పితో తిరగలేని పరిస్థితిలో ఆపరేషన్ చేసుకోవాలి. ఆపరేషన్ చేసే ఉద్దేశం ఏంటి అంటే ఫస్ట్ ఇండికేషన్ ఫర్ ఎనీ సర్జరీ, నీ రీప్లేస్మెంట్ సర్జరీ ఈజ్ పెయిన్. నొప్పితో మీ యాక్టివిటీ కానీ, మీ లైఫ్ స్టైల్ కానీ, మీ డే టు డే యాక్టివిటీస్ కానీ ఇబ్బంది పడుతున్నప్పుడు ఆపరేషనే మార్గం. అంటే దానికి ముందు మనం నొప్పి తగ్గించడానికి మనం మందులు, ఫిజియోథెరపీ వాడి చూసినా కూడా వాళ్ళ నొప్పి తగ్గట్లేదు. సో డెఫినెట్గా దానికి అండ్ ఎక్స్రేలో క్లాసికల్గా ఆర్థరైటిస్ సంబంధించిన ప్రాబ్లమ్స్ ఉన్నాయి అంటే స్ట్రేట్ అవే వీ కెన్ గో ఎడ్ ఫర్ ఎ సర్జరీ ప్రొవైడెడ్. అంటే మీ లైఫ్ స్టైల్, మీ ఆ నొప్పితో మీ జీవన విధానం కానీ, మీ డే టు డే యాక్టివిటీస్ అన్నీ కూడా మారిపోతున్నప్పుడు నొప్పి సర్జరీ తప్పితే మీకు ఇంకో మార్గం ఉండకపోవచ్చు. వేధించే మోకాళ్ళ నొప్పులకు కీలు మార్పిడిని ఒక పరిష్కారంగా భావిస్తుంటారు మనలో చాలామంది. కానీ నిజానికి కీలు పూర్తిగా అరిగిపోయి ఎముకకు ఎముక రాసుకుంటూ కనీసం అడుగు తీసి అడుగు వేయలేని నరకయాతన అనుభవిస్తున్నప్పుడు మాత్రమే ఆఖరి పరిష్కారంగా మోకీలు మార్పిడికి వెళ్ళాలి. ఇక మోకాళ్ళ నొప్పుల బారిన పడకుండా ఉండటానికి శరీర బరువును అదుపులో ఉంచుకోవాలి. పరిశోధనల ప్రకారం మనం పెరిగే ప్రతి 1 కిలో అదనపు బరువు నడిచేటప్పుడు మోకాళ్లపై 4 రెట్ల ఒత్తిడిని పెంచుతుంది. రోజువారీ ఆహారంలో కాల్షియం, విటమిన్ డి, ప్రోటీన్ ఉండేలా చూసుకోవాలి. కుర్చీలో కూర్చున్నప్పుడు, పని చేస్తున్నప్పుడు సరైన భంగిమలో కూర్చోవాలి. రోజు కనీసం అరగంట పాటైనా వ్యాయామం చేయటాన్ని అలవాటు చేసుకోవాలి. ఈ జాగ్రత్తలు మోకాళ్లను చక్కటి ఆరోగ్యంతో ఉంచుతాయి. పిల్లలు కాసేపు పరిగెత్తితేనే రొప్పుతుంటారు, ఆయాసపడుతుంటారు. అయితే ఈ శ్వాసకోశ సమస్యల్ని మనం కేవలం జలుబు, దగ్గు లేదా ఆస్తమా అనుకుని చాలాసార్లు తేలిగ్గా తీసుకుంటుంటాం. కానీ పిల్లల్లో కనిపించే ఆయాసం వెనుక కొన్నిసార్లు ప్రమాదకరమైన ఊపిరితిత్తుల సమస్యలు, ప్రాణాంతకమైన గుండె జబ్బులు కూడా కారణంగా ఉండే అవకాశం ఉంటుంది. పిల్లల్లో ఆయాసాన్ని ఎప్పుడు సీరియస్గా తీసుకోవాలో, ప్రమాదకరమైన జబ్బుల తాలూకు ఆయాస లక్షణాలు ఎలా ఉంటాయో ఇప్పుడు తెలుసుకుందాం. ఫస్ట్ మనకు పిల్లల్లో ఈ ఊపిరి తీసుకునే ఇబ్బందులు ఎలా ఉంటాయండి అంటే ఫాస్ట్గా శ్వాస తీసుకోవడము లేదా డొక్కలు ఎగిరేయడం అంటాము. వాళ్ళకి శ్వాస తీసుకునేటప్పుడు డొక్కలు ఎగిరేస్తూ ఉంటారు.
వీటిల్లో మనకు గుండె సమస్యని ఎలా తెలుస్తుంది అంటే అండి, ఈ ఇబ్బందితో పాటు ఊపిరి తీసుకునే ఇబ్బందితో పాటు మనకు బరువు సరిగ్గా పెరగకపోవడము పిల్లలు, దానితో పాటు మనకు విపరీతంగా చెమటలు పట్టడము, ఫోర్ హెడ్ మీద, పామ్స్ మీద, అరిచేతుల మీద బాగా స్వెట్టింగ్ రావడము, వీటితో పాటు మనకు రిపీటెడ్గా తరచుగా వీళ్ళకి న్యూమోనియాలు రావడము, ఈ ఇబ్బందులు గమనిస్తామండి. ఇలాంటివి ఉంటే వీళ్ళలో హార్ట్ ప్రాబ్లమ్స్ ఉండే ఛాన్సెస్ ఎక్కువ. మనకు శ్వాసలో ఇబ్బంది వస్తుందంటే అండి, దానికి మెయిన్ కారణాలు ఒకటి ఊపిరితిత్తుల్లో ఇబ్బంది ఉండడము, లేదా గుండెలో సమస్య ఉండడము, ఈ రెండే ఉంటాయి మెజారిటీ టైమ్స్. సో మనకేంటంటే అండి, ఊపిరితిత్తుల్లో ఇబ్బంది ఉందనుకోండి, అది మనకు ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా నుమ్ము వచ్చిందంటాము, న్యూమోనియా వచ్చింది, ముందంతా బాబు బాగానే ఉంటాడు, సడన్గా మనకు ఆయాసం మొదలవుతుంది. దాంతోపాటు ఫీవర్ ఉండడము, బాగా దగ్గు ఉండడము, తెమ్మటలాగా రావడము, ఇవన్నీ మనకు కొంచెం ఊపిరితిత్తుల వైపు తీసుకెళ్తాయండి. లేదు మనకు గుండెకి సంబంధించిన దానివల్ల శ్వాసలో ఇబ్బంది వస్తుంది అంటే సేమ్ ఇందాక చెప్పినట్టు మనకు బరువు పెరగకపోవడము, బాగా చెమటలు పట్టడము, రిపీటెడ్గా ఈ నొమ్ము లాంటి ఇబ్బందులు రావడము, లేదంటే వాళ్ళకి ఏంటంటే అండి, చెయ్యి మనం ఛాతీ దగ్గర పెడితే చాలా ఫాస్ట్గా గుండె కొట్టుకోవడము, ఈ ఇబ్బందులు ఉంటాయండి. ఇవన్నీ ఉన్నాయంటే అది గుండెకి సంబంధించిన ఇబ్బంది ఉండే ఛాన్సెస్ ఎక్కువ అండి. ఇంట్లో దుర్వాసన వస్తుందనో, చుట్టాలు వస్తున్నారనో, లేక గదంతా తాజా పరిమళాలు వెదజల్లాలనో మనలో చాలామంది రూమ్ ఫ్రెషనర్స్ని వాడుతుంటారు. రకరకాల ఫ్లేవర్స్లో లభించే రూమ్ ఫ్రెషనర్స్ని ఇళ్లలోనే కాదు, వాహనాల్లోనూ విరివిగా వాడేస్తున్నారు. బాత్రూంలో, స్టోర్ రూముల్లో ఎప్పుడో ఒకసారి వాడితే అంతగా ప్రభావం ఏమీ ఉండదు, కానీ రోజులో ఎక్కువ సమయం గడిపే ప్రదేశాల్లో ఫ్రెషనర్స్ని ఎక్కువగా వాడొద్దని, వాటితో ప్రమాదాలు పొంచి ఉన్నాయని హెచ్చరిస్తున్నారు డాక్టర్లు. పరిమళం చాటున దాగిన ఆరోగ్య సమస్యల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. ఇంట్లోని గదుల్లో, ఆఫీసుల్లో సువాసనల్ని వెదజల్లడానికి వీలుగా ఇవాళ మనలో చాలా మంది కృత్రిమ పరిమళాలు వెదజల్లే రూమ్ ఫ్రెషనర్స్ ని వాడుతున్నారు. ఇవి తాత్కాలికంగా సుగంధం వెదజల్లినా దీర్ఘకాలం వాడితే వివిధ రకాల సమస్యలు తలెత్తుతాయని నిపుణులు హెచ్చరిస్తున్నారు. స్ప్రే చేసేందుకు బాటిల్స్, వెలిగించేందుకు కొవ్వొత్తులు, అగర్బత్తీలు, గది ఉష్ణోగ్రత వద్దే సువాసన వెదజల్లే శాచెట్స్, ఉండలు, గ్రాన్యూల్స్, స్టిక్కర్లుగా ఇలా మార్కెట్లో ఎన్నో రూపాల్లో లభ్యమవుతున్నాయి. ఇందులో స్ప్రే చేసేవి, వెలిగించే వాటితో పాటు అన్ని ఆరోగ్యానికి హాని చేసేవి. ఫ్రెషనర్స్ లో తాలెట్స్ రూపంలో అస్థిరమైన రసాయన సమ్మేళనాలు ఉంటాయి. ఈ తాలెట్స్ కావలసిన ఫ్లేవర్ వాసనను అంటిపెట్టుకుని ఎక్కువ సమయం సువాసన వచ్చేలా చేస్తాయి. వీటిని తరచూ వాడితే హార్మోన్ల అసమతుల్యత, సంతానోత్పత్తి సమస్యలు పెరుగుతాయి. చాలా ఫ్రెషనర్స్ లో మిథైల్ పారాబెన్, ప్రొఫైల్ పారాబెన్, ఫార్మాల్డిహైడ్లు వాడతారు. సుగంధం ఎక్కువ కాలం ఉండేందుకు ఇవి సహాయకారిగా ఉంటాయి. ఇవి ఏకంగా హార్మోన్లనే ప్రభావితం చేస్తాయి, పిల్లల ఆరోగ్యంపై ప్రభావం చూపుతాయి. రూమ్ ఫ్రెషనర్ డబ్బాలలో బ్యూటేన్, ఐసోబ్యూటేన్, ప్రోపేన్ అనే రసాయనాలను వాడతారు. తుంపర్లుగా గది అంతా స్ప్రే అయ్యేందుకు ఇవి సహాయపడతాయి. వీటి గాఢత ఎక్కువైతే ఊపిరాడదు, అలసట, వికారంగా అనిపిస్తుంది. చాలామంది పూల సుగంధం వెదజల్లే అగరబత్తీలు మంచివని రోజంతా పెడతారు. పదార్థం మండితే వచ్చే ఏ వాయువైనా మనిషికి చేటేనని గ్రహించాలి. ఎయిర్ ఫ్రెషనర్లలో కొన్ని రకాలను పీలిస్తే కొందరికి వెంటనే తలనొప్పి, వాంతులు, కళ్ళు తిరగడం వంటి సమస్యలు వస్తాయి. దీనివల్ల దీర్ఘకాలిక శ్వాసకోశ సమస్యలు తలెత్తొచ్చు. ఎయిర్ ఫ్రెషనర్స్, రూమ్ ఫ్రెషనర్స్, అగర్బత్తీలు, టాయిలెట్ క్లీనర్లు ఏవైనా గాఢమైన వాసనను విడుదల చేస్తాయి. దీంతో ముక్కు కారడం, మండటం జరుగుతుంది. అయినా వాడేస్తుంటే ఊపిరితిత్తుల్లోకి గాలి వెళ్లే ప్రధాన మార్గంలో సమస్య వస్తుంది. ఛాతీ భాగం బిగుతుగా మారుతుంది. పిల్లి కూతలు, ఆయాసం వస్తాయి. ఇంట్లో కృత్రిమ సుగంధాలతో వచ్చే సమస్యలను ఇండోర్ ఎలర్జీలు అంటారు. ఇలాంటి కృత్రిమ సువాసనలను వెదజల్లే వాటికి దూరంగా ఉంటే చాలు, శ్వాస సమస్యలు చాలా వరకు తగ్గిపోతాయి. కడుపులో మంటగా ఉన్నప్పుడు మనలో చాలా మంది ఏ జెలూసిల్నో తాగేసి సరిపెట్టుకుంటూ ఉంటారు. ఎసిడిటీని పెద్దగా పట్టించుకోరు, అదే తగ్గిపోతుందని అనుకుంటారు. నిజానికి ఎసిడిటీని ఏళ్ల కొద్దీ పట్టించుకోకుండా నిర్లక్ష్యం చేస్తే క్యాన్సర్ ముప్పు కూడా పొంచి ఉంటుందని హెచ్చరిస్తున్నారు డాక్టర్లు. దీర్ఘకాలిక ఎసిడిటీ మూలంగా అన్నవాహిక ఎలా దెబ్బతింటుందో, క్యాన్సర్ ప్రమాదం ఎలా పెరుగుతుందో డాక్టర్ని అడిగి ఇప్పుడు తెలుసుకుందాం. ఎసిడిటీ, గ్యాస్ట్రిక్ రిఫ్లెక్స్, హార్ట్ బర్న్, వీటి మధ్య తేడా ఏంటి? అసిడిటీ అంటే ఏంటి? సో యాసిడ్ ఎక్కువ అవ్వడం లేదా యాసిడ్ని మన జీర్ణ వ్యవస్థ తట్టుకోలేకపోవడం, అంటే మన ప్రొటెక్షన్
తక్కువ అవ్వడం వల్ల మనకు వచ్చే సిమ్టమ్స్ని అసిడిటీ అంటాం. ఏముంటాయి సిమ్టమ్స్? యూజువల్గా మన పొత్తి కడుపులో పైన మంటగా ఉంటుంది, బ్లోటింగ్ ఉంటుంది, గ్యాస్ ఉంటుంది, ఎక్కువ బెల్చింగ్ లాగా ఉంటుంది, కొన్నిసార్లు అరుగుదల తక్కువ ఉన్నట్టు అనిపిస్తుంది. ఇది అసిడిటీ. రీఫ్లక్స్ అంటే స్టమక్లో ఉన్న, అంటే మన జీర్ణాశయంలో ఉన్న యాసిడ్ మన ఫుడ్ పైప్లోకి రావడాన్ని రీఫ్లక్స్ అంటాం. ఇది ఒక డిసీజ్ కండిషన్. దీనివల్ల మన ఛాతిలో మంట వస్తుంది. ఈ ఛాతి మంటని మనం హార్ట్ బర్న్ అంటాం. అయితే ముఖ్యంగా మనం ఒకటి వ్యత్యాసం తెలుసుకోవాల్సిన విషయం ఒకటి ఉంది. ఏంటంటే ఈ ఛాతి మంటని హార్ట్ పెయిన్ని డిఫరెన్షియేట్ చేయగలగాలి. ఈ ఛాతి మంట ముఖ్యంగా నైట్ టైంలో వస్తుంది. బట్ హార్ట్కి సంబంధించిన పెయిన్ వచ్చినప్పుడు ఛాతిలో పట్టేసినట్టుగా ఉండడం, లెఫ్ట్ సైడ్కి నొప్పి వెళ్తున్నట్టుగా ఉండడం, ఇంకా చెమటలు రావడం, గాలి ఆడకపోవడం లాంటివి ఉంటాయి. ఇలాంటివి ఉన్నప్పుడు మనం హార్ట్కి సంబంధించిన ప్రాబ్లంలా అనుకోవాలి, దాన్ని అసిడిటీ లాగా చూడకూడదు. ఎసిడిటీ రావడానికి ప్రధాన కారణాలేంటి? ఆహారం, ఊబకాయం, ధూమపానం, మద్యం వంటి అలవాట్లు ఎంతవరకు ప్రభావం చూపుతాయి? మనం తీసుకునే ఫుడ్ ముఖ్యంగా స్పైసెస్, మళ్ళీ హై సాల్టెడ్ డైట్, ఇంకా ఫ్రైడ్ ఐటమ్స్, ఆయిల్ ఐటమ్స్, ఇవన్నీ మన యాసిడ్ రూపొందించడాన్ని పెంపొందిస్తాయి. సో దీనివల్ల అసిడిటీ వస్తుంది. ఇక ఊబకాయం అంటే ఒబేసిటీ వల్ల పొట్టలో ప్రెషర్ పెరుగుతుంది. దీనివల్ల స్టమక్ మీద ప్రెషర్ ఏర్పడి ఈ స్టమక్ యాసిడ్ పైకి వచ్చి మన అన్నవాహికలో పుండ్లు ఏర్పడే పరిస్థితికి తీసుకురావచ్చు. దీన్ని రీఫ్లక్స్ అంటాం. సో ఊబకాయం వల్ల మనకి రీఫ్లక్స్ వస్తుంది, మన ఫుడ్ వల్ల అసిడిటీ పెరుగుతుంది. ఇంకా మన స్మోకింగ్, ఆల్కహాల్, ఈ రెండింటి వల్ల ఏమవుతుందంటే మన అన్నవాహిక మరియు జీర్ణాశయం మధ్యలో ఉన్న వాల్వ్ వీక్ అవ్వడం వల్ల రీఫ్లక్స్కి ఎక్కువ దోహదపడుతుంది. సో ఈ ధూమపానము, ఆల్కహాల్, ఇవి రెండు మన రీఫ్లక్స్ని పెంపొందిస్తాయి. ఎసిడిటీని నిర్లక్ష్యం చేస్తే ఆహార నాళంలో ఎలాంటి మార్పులు రావచ్చు? బ్యారెట్ ఈసోఫీగస్ అంటే ఏంటి? అప్పుడప్పుడు వచ్చే అసిడిటీ వల్ల ఎలాంటి ప్రమాదం ఉండదు. కానీ సంవత్సరాల తరబడి అసిడిటీ మనకు ఉన్నట్టయితే కొన్ని మార్పులు మన జీర్ణ వ్యవస్థలో వస్తాయి. అన్నాశయంలో ఈ అసిడిటీ వల్ల చిన్న చిన్న పుండ్లు ఏర్పడతాయి. ఈ పుండ్లు పగిలి పర్ఫొరేషన్స్కి దారితీయవచ్చు, లేదా ఈ పుండ్లు మానినప్పుడు ఒక స్కార్లా మారి మన ఫుడ్ని కిందికి పోనివ్వకుండా చేస్తాయి. సో దీన్ని ఏమంటామంటే గ్యాస్ట్రిక్ అవుట్లెట్ అబ్స్ట్రక్షన్ అంటాం. ఇది దానికి కారణం అవ్వచ్చు. ఇంకా కొన్నిసార్లు ఈ యాసిడ్ పైకి రీఫ్లక్స్ అయినప్పుడు మన ఈసోఫేగస్ అంటే అన్నవాహికలో చిన్న చిన్న పుండ్లు ఏర్పడము, వాటి నుంచి రక్తస్రావం కావడము, లేదా అవి పుండ్లు మారినప్పుడు ఒక స్ట్రిక్చర్లా మారడం కూడా ఉంటుంది. ఇంకా కొద్ది మందిలో ఈ రీఫ్లక్స్ వల్ల అన్నవాహికకు సంబంధించిన కణాలు రూపాంతరం చెంది బ్యారెట్ యూసోఫేగస్గా మారతాయి. ఈ బ్యారెట్ యూసోఫేగస్ అనేది ఒక ప్రీ క్యాన్సరస్ కండిషన్. ఎసిడిటీ వల్ల నిజంగా క్యాన్సర్ వచ్చే అవకాశం ఉందా? ఎవరికి ఆ ప్రమాదం ఎక్కువగా ఉంటుంది? ఎసిడిటీ వల్ల క్యాన్సర్ వస్తుందా అంటే అది అందరికీ రాదు. ఎసిడిటీ వల్ల క్యాన్సర్ రావడానికి చాలా సంవత్సరాల టైం పడుతుంది. సో అప్పుడప్పుడు వచ్చే ఎసిడిటీ వల్ల మనం భయపడాల్సిన అవసరం లేదు. మరి ఎలాంటి టైంలో క్యాన్సర్ వస్తుంది అనేది మనకి ఇప్పుడు ముఖ్యమైన ప్రశ్న. ఎసిడిటీ వల్ల బ్యారెట్ యూసోఫేగస్ అనేది వచ్చినప్పుడు ఈ బ్యారెట్ యూసోఫేగస్లో ఒక 5 to 10% లైఫ్ టైం రిస్క్ ఉంటుంది క్యాన్సర్ రావడానికి. అంటే అది చాలా చాలా తక్కువ. ఈ బ్యారెట్ యూసోఫేగస్ క్యాన్సర్ మారడానికి కూడా సంవత్సరాల పాటు తరబడి టైం అవసరం ఉంటుంది. సంవత్సరాల తరబడి మనకి అసిడిటీ ఉండి దానికి ప్రాపర్గా ట్రీట్మెంట్ తీసుకున్నప్పుడు క్యాన్సర్ వచ్చే ప్రమాదం ఉంటుంది. మింగడానికి ఇబ్బంది, బరువు తగ్గడం వంటి లక్షణాలు కనిపిస్తే వెంటనే ఏ పరీక్షలు చేయించుకోవాలి? ఎండోస్కోపీ ఎప్పుడు అవసరం? మింగడానికి ఇబ్బంది ఉన్నప్పుడు ముఖ్యంగా 2 కారణాలు ఉంటాయి. ఒకటి పెప్టిక్ స్ట్రిక్చర్స్ అంటాం. అంటే యాసిడ్ వల్ల మన అన్నవాహిక మూసుకుపోవడాన్ని పెప్టిక్ స్ట్రిక్చర్ అంటాం. ఇది అయి ఉండొచ్చు. లేదా లాంగ్ టర్మ్ యాసిడ్ రిఫ్లక్స్ వల్ల అక్కడ చిన్న కణుతులు అంటే క్యాన్సర్స్ వచ్చే ప్రమాదం ఉంది. సో ఈ రెండింటిని మనం డిఫరెన్షియేట్ చేయడానికి ఎండోస్కోపీ అనే ఒక టెస్ట్ చేసుకోవాలి. ఇదేముంటుందంటే ఒక కెమెరాని మనం అన్నవాహికలోకి పెట్టి చూస్తాం. దీంట్లో అక్కడ ట్యూమర్ ఉందా లేదా స్ట్రిక్చర్ ఉందా అర్థమవుతుంది. ఈ టెస్ట్ చేసిన సమయంలో ఫర్ ఎగ్జాంపుల్ స్ట్రిక్చర్ ఉన్నట్టయితే మనం జస్ట్ డైలేట్ చేయడం ద్వారా సరిపోతుంది. లేదు ట్యూమర్ ఉంటే బయాప్సిస్ తీసుకొని తర్వాత జరిగే మేనేజ్మెంట్కి దోహదపడుతుంది. ఎసిడిటీకి నెలల తరబడి యాంటాసిడ్ మాత్రలు వాడటం మంచిదేనా? అసిడిటీలో మనకి చాలా రకాల మందులు అవైలబుల్గా ఉన్నాయి. కొన్ని యాంటాసిడ్స్ ఉంటాయి, H2 బ్లాకర్స్ అంటే హిస్టమిన్ బ్లాకర్స్ ఉంటాయి. మనం సాధారణంగా కామన్గా వాడే ప్యాంటప్రోజోల్ అంటే PPIs అనేవి ఉంటాయి. ఇంకా అడ్వాన్స్డ్ మెడిసిన్స్ కూడా ఉన్నాయి.
ఈ ఒక్కొక్క మెడిసిన్కి ఒక్కొక్క రకమైన సైడ్ ఎఫెక్ట్ ఉంటుంది. యాంటాసిడ్స్ వల్ల కొంతమందికి లూజ్ మోషన్స్ అవుతాయి, కొంతమందికి బాడీ లోపల లవణాల్లో మార్పు వస్తుంది, కొంతమందికి కాన్స్టిపేషన్ కూడా అవుతుంది. అదే మనం వాడే ప్యాంటప్రోజోల్ వల్ల యాసిడ్ లెవెల్స్ తగ్గడం వల్ల మన బాడీలో ఐరన్ మరియు కాల్షియం అబ్జార్ప్షన్స్ తగ్గుతాయి. సో దీనివల్ల ఐరన్ డెఫిషియన్సీ, కాల్షియం డెఫిషియన్సీ వచ్చే అవకాశం ఉంది. ఈ లాంగ్ టర్మ్ యాసిడ్ సప్రెసెంట్స్ అంటే యాంటాసిడ్స్ వాడడం వల్ల మన బాడీ లోపల చెడు బ్యాక్టీరియా పెరిగే అవకాశం ఉంది. దాన్ని ఏమంటామంటే స్మాల్ ఇంటెస్టైనల్ బ్యాక్టీరియల్ ఓవర్గ్రోత్. దీనివల్ల ఫ్లటులెన్స్ రావడము, పొట్ట ఉబ్బరంగా ఉండడము, పొట్టలో డిస్కంఫర్ట్, డిస్పెప్సియా కూడా ఉంటాయి. మందులతో తగ్గని ఎసిడిటీకి లాప్రోస్కోపిక్ లేదా రోబోటిక్ యాంటీ రిఫ్లెక్స్ సర్జరీ ఎప్పుడు అవసరమవుతుంది? యూజువల్గా అసిడిటీ అనేది ఇప్పుడున్న అడ్వాన్స్డ్ మెడిసిన్స్ వల్ల తగ్గుతుంది. సో మందులతో అసిడిటీ తగ్గలేదంటే దాన్ని మనం ఎవాల్యుయేట్ చేయాలి. ఎందుకంటే మందులతో తగ్గలేదు అన్నప్పుడు అది ఇంకా వేరే కారణం అయి ఉండొచ్చు. ఇంకా ఈసోఫేగస్కి సంబంధించిన మొటిలిటీ డిజార్డర్స్ అని కొన్ని ఉంటాయి, అవి ఉండే ఛాన్స్ ఉంది. లేదంటే కొన్నిసార్లు చిన్న చిన్న ట్యూమర్స్ ఉండే ఛాన్స్ ఉంది. సర్జరీ ఎలాంటి వరకు అవసరం ఉంటుందంటే ఈ రీఫ్లక్స్ ప్రాబ్లం ఎక్కువగా ఉండి, రీఫ్లక్స్ ప్రాబ్లంతో పాటు హయటల్ హెర్నియా అంటాం, అంటే అన్నవాహిక జీర్ణాశయం మధ్యలో ఉన్న వాల్వ్ లూజ్ అయిపోయి జీర్ణాశయం పైకి రావడాన్ని హయటల్ హెర్నియా అంటాం. ఇలాంటి వారికి సర్జరీ అవసరం ఉంటుంది. ఇలాంటి వాళ్ళు మనం యాంటీ రీఫ్లక్స్ సర్జరీ చేస్తాం. దీనివల్ల ఏమవుతుంది అంటే ఆ అన్నవాహికకి జీర్ణాశయంకి మధ్యలో ఉన్న వాల్వ్ని మనం రీస్టోరేషన్ చేయడం జరుగుతుంది. దీనివల్ల రీఫ్లక్స్ ఎపిసోడ్స్ తగ్గడం, ఈసోఫేగస్ లోపల పుండ్లు మారడం లాంటి జరుగుతుంది. అండ్ ఇది చేయడం ద్వారా కూడా బ్యారెట్స్ ఈసోఫేగస్ కూడా తగ్గుతుంది. క్యాన్సర్ ఇన్సిడెన్స్ బ్యారెట్స్ ఈసోఫేగస్ ఉంటే కొంచెం తగ్గే అవకాశం ఉంది. ఎసిడిటీతో బాధపడుతున్నప్పుడు ఏళ్ల కొద్దీ యాంటాసిడ్ మాత్రల్ని వాడడం సరికాదు. ఎసిడిటీ ఎంతకీ తగ్గకుండా మొండిగా మారినప్పుడు ఆలస్యం చేయకుండా వెంటనే డాక్టర్ని సంప్రదించి తగిన వైద్య సాయం పొందాలి. ఎసిడిటీ సమస్యగా మారకుండా ఉండేందుకు జీవనశైలి, ఆహారపు అలవాట్లలో తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. ఒక చిన్న చిట్కా మీకోసం. రక్తంలో యూరిక్ యాసిడ్ పెరిగినప్పుడు కీళ్లలో తీవ్రమైన నొప్పి బాధిస్తుంటుంది. ఇలాంటప్పుడు తిప్పతీగ పొడిని 1/2 టీ స్పూన్ తీసుకుని సమాన పరిమాణంలో పాత బెల్లంతో కలిపి ఉదయాన్నే తీసుకోండి. తిప్పతీగ పొడి శరీరంలోని వ్యర్థాలను బయటికి పంపి కీళ్ల నొప్పుల నుంచి మంచి ఉపశమనాన్ని అందిస్తుంది.